హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఈస్ కిరణ్ కుమార్. మీరు చూస్తున్నారు ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు ట్యుటోరియల్లో భాగంగా మనము టెక్నాలజీ వీడియోలో ఈరోజు మనం ఆన్లైన్ రీఛార్జెస్ చేస్తామనేది ఈ రోజుల్లో చాలా కామన్, అందరికి తెలిసిందే. ఓకే, అయితే మనం ఫోన్పే, గూగుల్ పే యూజ్ చేసి రీఛార్జ్ చేస్తాం చాలామంది. సో అయితే వాళ్ళు ట్యాక్స్ రూపంలో మనకు ₹1.90, ₹3 అలా ఎక్కువ మనం డిటెక్ట్ చేస్తూ ఉంటారనమాట. సో లైక్ మనం జియోలో అలా డిటెక్ట్ చేయకుండా ఆ యూపీఐస్ని ఉపయోగించి వాళ్ళు డిటెక్ట్ చేయకుండా మనం ఎలా రీఛార్జ్ చేయాలనేది తెలుసుకుందాం. సో ఉదాహరణకు 719 ప్లాన్ తీసుకుందాం అనుకోండి. సో 719 ప్లాన్లో మనకి 3 మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది, రోజు 1.5 GB. సో అదే మనం ఫోన్పేలో చేసామనుకోండి, ₹722 తీసుకుంటారు. అదే గూగుల్ పేలో చేస్తే 720.90, ₹720.90, ₹1.90 ఎక్కువ, అంటే ₹2 ఎక్కువ, దగ్గర దగ్గర 10 పైసా కలిపితే. సో అలా కాకుండా ఫోన్పే అయినా 790 తీసుకుంటుంది, గూగుల్ పే అయినా 790 తీసుకుంటుంది అనమాట. సో కాకపోతే మనం డైరెక్ట్గా ఆ యాప్స్ని యూజ్ చేసుకోము. సో మనం వేరే వాళ్ళకైతే ఎలా అయితే పే చేస్తామో అలా మనం జియో అఫీషియల్గా వాళ్ళకు త్రూ వాట్సాప్ ద్వారా మనం పే చేస్తే అక్కడ నుంచి మనకు రీఛార్జ్ అయిపోతుంది. చాట్ బాట్ అనమాట ఇది. సో ఇది అఫీషియల్గా జియో బాటే. ఓకే, మనం ఇప్పుడు ట్యూటోరియల్కి అయితే వెళ్ళిపోదాం. హలో వివర్స్, మీరు చూస్తున్నారు ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కమెంట్, ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియోస్. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనమైతే ట్యూటోరియల్కి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను వాట్సాప్ చాట్ అయితే ముందే ఓపెన్ చేసి పెట్టాను. ఇక్కడ జియో కేర్ అని చూపిస్తుంది కదా మనకు. సో మనమైతే ఇన్ఫోలో తొందరగా వెళ్ళిపోయి నెంబర్ అయితే చూసేద్దాం ఫాస్ట్గా. 700007 ఇది జియో కేర్ వాళ్ళది అఫీషియల్ నంబర్ అండి ఇది. సో మనం ఇది న్యూ చాట్ తీసుకొని వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత మనం సెర్చ్ చేస్తాం కదా. సో సెర్చ్ చేసిన తర్వాత డైల్ కీబోర్డ్ ఉంటుంది. డైల్ కీబోర్డ్ మనం తీసుకొని టైప్ చేసిస్తే ఈ నెంబరు అక్కడ మనకు మై జియో కేర్ అని వచ్చేస్తుంది. ఓకే, మనం ఫాస్ట్గా స్టెప్స్ అయితే కంప్లీట్ చేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, అందరూ ఖచ్చితంగా అన్ని స్టెప్స్ అయితే ఫాలో అవ్వాలి. ఒక్క స్టెప్ మిస్ చేసినా కానీ అవ్వదు. సో ఓకే, ఫాస్ట్గా మనం ఓకే రీఛార్జ్ ఫర్ ఫ్రెండ్ అని చెప్పి కొట్టేశాను నేను. ఓకే, సెండ్ చేసేద్దాం. ఓకే, సెండ్ చేసేసాను. ఎంటర్ 10 డిజిట్ మొబైల్ నెంబర్ అని చెప్పి వచ్చేసింది. ఓకే, మనం మొబైల్ నెంబర్ కూడా సెండ్ చేసేద్దాం ఫాస్ట్గా. ఓకే, మొబైల్ నెంబర్ కూడా చేసేసాను. ఓకే, మనం ఇప్పుడు ఓకే నెంబర్ కూడా సెండ్ చేసేసాం. ఇక్కడ మనకు క్లిక్ ఆన్ ద బటన్ బిలో టు చూస్ ప్రిఫర్డ్ ప్లాన్ ఆర్ టైప్ ప్లాన్ అని చెప్పి వస్తుంది కదా. సో ఇక్కడ మీకు నచ్చిన ప్లాన్ అయితే చేసుకోవచ్చు. నేను 395 కొడుతున్నాను, నేను అదే యూజ్ చేస్తాను అనమాట. ఓకే, నేను ఆల్రెడీ రీఛార్జ్ చేశాను. సో జస్ట్ చూపించడం కోసం చేస్తున్నాను అనమాట. ఓకే, సెండ్. హౌ డు యూ లైక్ టు పే అని వచ్చింది. యూపీఐ తీసుకున్నాను. ఇక్కడ పే నౌ అని వచ్చేసింది. రివ్యూ అని పే అని కొట్టచ్చు, పే నౌ అని కానీ కొట్టచ్చు. నేను ఫాస్ట్గా పే నౌ మీద టైప్ చేస్తున్నాను. మనం రివ్యూ చేసి పే చేస్తే కొంచెం లాంగ్ అవుతుంది వీడియో కాబట్టి. ఇక్కడ పే విత్ గూగుల్ పే అని వచ్చింది. మనకు ఇక్కడ ఆప్షన్స్ అయితే వస్తాయి. వాట్సాప్ బ్యాంకింగ్ అంటే వాట్సాప్ బ్యాంకింగ్, లేదు అంటే ఫోన్పే ఉంటే ఫోన్పే, గూగుల్ పే ఉంటే గూగుల్ పే, అలా మనకు ఆప్షన్స్ వస్తాయి. సో అక్కడ మనకి
మనం ఏది సెలెక్ట్ చేసుకుంటే అది ఇక్కడ వస్తుంది. పే విత్ వాట్సాప్ బ్యాంకింగ్ ఉంటే పే విత్ వాట్సాప్ అని వస్తుంది. ఫోన్‌పే ఉంటే ఫోన్‌పే, గూగుల్ పే ఉంటే గూగుల్ పే వస్తుంది. ఓకే. ఓకే. ఇక్కడ మనకి పే 395 అని వస్తుంది. సో, ఓకే. ఇక్కడ జియో మొబిలిటీ అని చెప్పి చూపెడుతుంది. ఇక్కడ ఎంటర్ యూపీఐ పిన్ యూఆర్ ట్రాన్స్ఫరింగ్ మనీ ఫ్రమ్ యువర్ అకౌంట్ టు జియో మొబిలిటీ అని వస్తుంది కదా! ఓకే. ఇక్కడ మనం యూపీఐ పిన్ మనం కొట్టినట్టయితే మనకు సక్సెస్‌ఫుల్‌గా రీచార్జ్ అవ్వడం అయితే జరుగుతుంది. సో, ఇది ఇవాల్టి వీడియోలో. సో, హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.